Hi everyone, welcome to Jira Talks. The second match of Tata 2026 IPL versus Mumbai versus KKR. So yesterday Mumbai toss గెలిచి bowling తీసుకుంది and KKR opening the batting. And teams విషయానికి వస్తే KKR side Finn Allen, Ajinkya Rahane captain, Cameron Green, Angrish Raghuvanshi and Rinku Singh, as well as Ramandeep Singh, Anukul Rai, Sunil Narain, Varun Chakravarti, Vaibhav Arora and Blessing Muzarbani. బ్లెస్సింగ్ ముజర్బానీ డెబ్యూ చేస్తున్నాడు ఐపీఎల్లో. అండ్ సబ్స్టిట్యూట్స్ వచ్చేసి మనీష్ పాండే, తేజస్వి సింగ్, కార్తిక్ త్యాగి, సౌరభ్ దుబే అండ్ రోమన్ పవల్. అండ్ క్యామరన్ గ్రీన్ని 25 crores వాళ్ళు కేకేఆర్ వాళ్ళు తీసుకున్నారు. అతను కూడా డెబ్యూ చేస్తున్నాడు కేకేఆర్కి. అండ్ బ్లెస్సింగ్ ముజర్బానీ వీళ్ళు ముస్తఫిజర్ని తీసుకున్నారు, బట్ డ్యూ టు సమ్ ఇష్యూస్ వల్ల ముజర్బానీని వాళ్ళు ముస్తఫిజర్ ప్లేస్లో రీప్లేస్ చేసుకున్నారు. సో తను కూడా డెబ్యూ చేస్తున్నాడు. And coming to Mumbai Indians, opener Rohit Sharma and Rayan Rickelton, and Tilak Verma, Hardik Pandya, captain, and Rutherford Sherfane, Namandir, Shardul Thakur, Mayank Markande, M. Gazfar, Trent Bolt, as well as Jasprit Bumrah. And substitutes వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ని వీళ్ళు సబ్స్టిట్యూట్ ఫీల్డ్లలో లాగబెట్టారు. నాట్ షూర్ వై, బట్ కోర్బిన్ బాష్, రాబిన్ హిన్స్, అశ్విన్ కుమార్ అండ్ రాజంగడ్ బావా అండర్ 19 player. So these are the teams. And coming to batting, opening KKR, అజింక్య రహానే అండ్ ఫిన్ ఆలెన్ బ్యాటింగ్ ఓపెన్ చేశారు. చాలా డిస్ట్రక్టివ్ ఓపెనింగ్ ఇచ్చారు. అజింక్య రహానే సింగిల్ హ్యాండెడ్ చాలా అద్భుతంగా ఆడాడు. 5 6s 3 4sతో తన బ్యాటింగ్ని చాలా అద్భుతమైన ఓపెనింగ్ స్టార్ట్ ఇచ్చాడు కేకేఆర్కి. అండ్ ఈ 2020s అతను 206ని కూడా రీచ్ అయ్యాడు. అండ్ ఇట్ వాస్ ఎ గ్రేట్. అండ్ 1 downలో వచ్చిన క్యామరూన్ గిన్ కూడా ఓకే సమ్వాట్ మెరిపించాడు, బట్ నాట్ అప్ టు ద మార్క్. అండ్ సెకండ్ డౌన్లో వచ్చిన అంగ్రీష్ రఘువంశీ లాస్ట్ ఇయర్ కూడా కొన్ని సీజన్ చాలా అద్భుతంగా ఆడాడు. ఇయర్ కూడా ఓపెనింగ్ మ్యాచ్లో తను ఎక్స్ట్రాడినరీ నాక్తో మంచి ఫినిష్ ఇచ్చాడు. అండ్ రింకు సింగ్ వైస్ కెప్టెన్, తను కూడా మంచి ఫినిష్ ఇచ్చాడు అండ్ మంచి షాట్స్ ఆడాడు. స్కోర్ని 200 వరకు తీసుకెళ్లారు. అండ్ ఓవరాల్ కేకేఆర్ ఇన్నింగ్స్కి వచ్చేసరికి అజింక్య రహానే 67 runs 40 balls, 3 4s and 5 6s. అండ్ ఫిన్ ఆలెన్ కూడా మంచి ఓపెనింగ్, 37 runs of 17 balls, 6 4s and 2 6s. క్యామరన్ గ్రీన్ 1 4 and 1 6, 18 runs. అండ్ రఘువంశీ ఎక్స్ట్రాడినరీ నాక్, 21 balls 51, 6 4s and 2 6s. అండ్ రింకు సింగ్ విత్ ద ఫినిషింగ్ 21 balls 33, 4 4s. అండ్ ముంబై బౌలింగ్ విషయానికి వస్తే ట్రెంట్ బోల్ట్ ఓపెనింగ్ బౌలర్, వికెట్స్ ఏం తీసుకోలేదు, బట్ ఓకే 38 for 30 runs ఇచ్చారు 4 overs. హార్దిక్ పాండ్యా 3 overs 39 for 1 wicket. గన్ఫర్ రన్స్ చాలా ఇచ్చాడు, న్యూ బౌలర్, 4 overs 51 runs. అండ్ బూమ్రాకి ఈరోజు వికెట్ ఏం రాలేదు, బట్ 4 overs 35 runs. అండ్ శార్దుల్ ఠాకూర్ ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ చేశాడు, టాప్ 3 wicketsని తనే తీసుకున్నాడు. అండ్ మయాంక్ మార్కాండేకి ఒకటే ఓవర్ వచ్చింది అండ్ 1 over 16 runs వచ్చింది. అండ్ విత్ 221 runs ఓపెనింగ్ తోటి బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ టార్గెట్ని చాలా చాలా ఈజీగా చేశారు. అండ్ ముంబై ఓపెనర్స్ రాయన్ రికల్టన్ అండ్ రోహిత్ శర్మ వాళ్ళు ఎక్స్ట్రాడినరీ హార్డ్ హిట్టింగ్తో వాళ్ళు చాలా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తారు. 4s and 6s ఏది లేకుండా. అండ్ ఓపెనింగ్ ఫస్ట్ 6 overs కానీ మిడిల్ ఓవర్స్లో కానీ వాళ్ళు ఆడుతున్న బ్యాటింగ్ చూస్తుంటే మనకు ఎంత అద్భుతంగా ఆడారంటే అంత అద్భుతంగా ఆడారు. అండ్ ఈవెన్ స్పిన్నర్స్ లైక్ వరుణ్ చక్రవర్తి, సునీల్ నరేన్ని కూడా వాళ్ళ స్పిన్ బౌలింగ్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఓవర్ వాళ్ళు స్ట్రైక్ రొటేట్ చేస్తూ మల్టిపుల్ 6s కొడుతూ వాళ్ళు చాలా చాలా బాగా ఆడారు. అండ్ ఇన్ బిట్వీన్ ఇన్నింగ్స్లో డ్యూ టు ఫీల్డింగ్ టైంలో రహానేకి హ్యాండ్ ఇంజురీ కూడా అయింది. సో అతను అవుట్ సైడ్ వెళ్ళారు. సో ఇన్ హ్యాండ్ కెప్టెన్గా రింకు సింగ్ అది వైస్ కెప్టెన్ చేశాడు. సో మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉన్న టైంలో సమ్ ఎక్స్ట్రా రన్ కోసం వెళ్ళే ప్రయత్నంలో రాయన్ రికల్టన్ 81 runsకి రన్అట్ అయ్యాడు. లైక్ ముజర్బానీ రన్అట్ చేసే పనిలో ఉన్నాడు, బట్ దట్ హీ డిడ్ంట్ సీ హిమ్ బ్యాక్, సో అవుట్ అయ్యాడు. అండ్ తిలక్ వర్మ కూడా మంచి మిడిల్ ఓవర్లో రన్స్ రొటేట్ చేశాడు. అప్పటికే మ్యాచ్ అనేది ఫినిషింగ్కి వచ్చింది. అండ్ హార్దిక్ పాండ్యా ద ఫైనల్ రన్స్ని కంప్లీట్ చేశాడు. అండ్ ముంబై ఇండియన్స్ స్కోర్ కార్డ్కి వచ్చేస్తే 224 runs కొట్టారు విత్ 4 wickets. ఈ 19.1 overs టార్గెట్ని చేజ్ చేశారు. రాయన్ రికల్టన్ అండ్ రోహిత్ శర్మ 78 runs of 38 balls, 6 4s and 6 6s ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ చేశాడు ఈరోజు. అతను ఆడుతున్న ప్రతి షాట్ చూస్తుంటే అసలు ఎంత బ్యాక్ వింటేజ్ రోహిత్ శర్మ అని చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. అండ్ సూర్యకుమార్ యాదవ్ని వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకున్నారు.
అండ్ తను కూడా ఇంపాక్ట్ఫుల్గా 3 4 కొట్టాడు, బట్ తొందరగానే అవుట్ అయ్యాడు. అండ్ తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా మ్యాచ్ని ఫినిష్ చేశారు. అండ్ నమ్మదీర్ లాస్ట్లో ఒక 4 కొట్టాడు. అండ్ కేకేఆర్ బౌలింగ్కి వస్తే, బౌలింగ్ అనేది యాక్చువల్గా చాలా వీక్గా ఉంది. వీళ్ళు క్యామరూన్ గ్రీన్ని 25 crores తీసుకున్నారు, బట్ దే డింట్ హ్యావ్ లైక్ బౌల్డ్ హిమ్ 1 over ఆల్సో. అండ్ వైభవ్ అరోరా 4 overs 52 runs, చాలా రన్స్ ఇచ్చాడు, 1 wicket. అండ్ కార్తిక్ త్యాగ్ని వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకున్నారు ఫినాలెన్ ప్లేస్లో, బట్ తను కూడా అంత ఇంపాక్ట్ చూపించలేదు. 4 overs 43 1 run. స్పిన్నర్స్ లైక్ ఎక్స్ట్రాడినరీ స్పిన్నర్ ఆఫ్ సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి ఫర్ కేకేఆర్, వాళ్ళు కూడా వాళ్ళ ఇంపాక్ట్ని ఈసారి చూపించలేకపోయారు ఈ మ్యాచ్లో. వాళ్ళు కూడా చాలా రన్స్ లీక్ చేశారు, వికెట్స్ ఏం తీయలేకపోయారు. అండ్ క్యామరూన్ గ్రీన్ విషయానికి వస్తే వీళ్ళు 25 crores తీసుకున్నారు, బట్ ఓన్లీ ఫర్ బ్యాటింగ్. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మ్యాచ్ లైక్ దే హ్యావ్ డిస్కస్ విత్ టీమ్ ఆల్సో, బట్ రహానే అడిగారు. రహానే చెప్పాడు లైక్ ఆస్ట్రేలియా టీమ్ షుడ్ గివ్ పర్మిషన్ టు బౌల్, బట్ నాకు అర్థం కాలేదు ఆస్ట్రేలియా టీం పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి అనేది. లైక్ ది ఐపీఎల్ టీమ్ని బై చేశాక ఆస్ట్రేలియా టీం పర్మిషన్ ఎందుకు బౌలింగ్ అనేది అర్థం అవ్వలేదు. బట్ ఐ డోంట్ థింక్ 25 crores ఇస్ వర్త్ యాక్చువల్లీ. అండ్ తన బ్యాటింగ్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. సో ఇదే కంటిన్యూ అవుతే ఇలా ఉన్న వీక్ బౌలింగ్ ఉన్న కేకేఆర్ అనేది గెట్ ఆన్ అవ్వడం చాలా కష్టం. అండ్ అనదర్ రికార్డ్ కమ్స్ టు ముంబై ఇండియన్స్. ఫ్రమ్ 2013 to 2025 వరకు వాళ్ళు ఏ ఓపెనింగ్ సెరమనీ మ్యాచ్ కూడా ఇప్పటివరకు గెలవలేదు. ఓన్లీ ద ఓపెనింగ్ సెరమనీ మ్యాచ్ దే హ్యావ్ రికార్డ్ బ్రేకింగ్ వాస్ 2026 యాక్చువల్లీ. 2013 to లాస్ట్ 13 yearsలో వాళ్ళు ఒక్క మ్యాచ్ కూడా ఓపెనింగ్ మ్యాచ్ గెలవలేదు. అండ్ ఆ రికార్డ్ని వాళ్ళు బ్రేక్ చేశారు ఫైనలీ. అండ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దగ్గరకు వస్తే శార్దుల్ ఠాకూర్కి ఇచ్చారు. ఐ థాట్ రియాన్ రికల్టన్, బట్ శార్దుల్ ఠాకూర్ 3 important wickets తీసుకున్నాడు ఇన్ దట్ హై స్కోరింగ్ గేమ్. సో శార్దుల్ ఠాకూర్ వాజ్ ద బెస్ట్ పర్సన్ టు టేక్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. అండ్ ఫైనలీ ముంబై ఇండియన్స్ అనేది విన్నింగ్తో వాళ్ళ మ్యాచ్ని స్టార్ట్ చేసింది, వాళ్ళ సీజన్ని. సో ఐ హోప్ దిస్ విల్ కంటిన్యూ, అండ్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్ టు ముంబై ఇండియన్స్ ఇన్ దిస్ IPL. థ్యాంక్ యూ.